పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు తర్వాత పాక్ ఇటీవల తెరపైకి తెచ్చిన ఒకవేళ బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపితే అనే ప్రచారాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమాన్స్ బిశ్వశర్మ గణాంకాలు వాస్తవాలతో తిప్పికొట్టారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ను రాసుకొచ్చారు. అసలు ఈ ప్రచారానికి ఎలాంటి ఆధారం లేదని కొట్టిపరేశారు. కాలం చెల్లిన సింధు జలాల పంపిణీ ఒప్పందం నుండి భారత్ బయటపడ్డాక ఇప్పుడు పాకిస్తాన్ మాకు కొత్త బూచీని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నీటిని భారత్కు రాకుండా ఆపేస్తే పరిస్థితి ఏంటి అంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఈ ఊహాజనిత కట్టుకథను వాస్తవాలతో తిప్పికొడదామన్నారు. బ్రహ్మపుత్ర నది భారత్లో ప్రవహించే కొద్దీ విస్తరిస్తూనే ఉంది, కానీ కుంచుకుపోదు. చైనా నుండి కేవలం 35% జలాలు మాత్రమే వస్తాయి. వీటిలో చాలా వరకు మంచు కరిగి టిబెట్లోని పరిమిత వర్షాల వల్ల లభిస్తాయి. ఇక మిగిలిన 70% నీరు భారత్ నుండే వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయలో ఋతుపవనాల వల్ల కురిసే వర్షాలకు ధన్యవాదాలు చెప్పాలి. ఇక శుభాన్శ్రీ, లోహిత్, కమెంగ్, మానస్, థన్, జియా బరాలి, కొపిలి దీనికి ప్రధాన ఉపనదులు. ఇవి కాకుండా కాశీగారో, జయంత్ హిల్స్ నుండి కుల్సీ, కృష్ణై, దిగారు నదుల నుండి మిగిలిన జలాలు లభిస్తాయి. అది భారత్ చైనా సరిహద్దులో సెకనుకు 2000 నుండి 3000 క్యూబిక్ మీటర్ల మేరకు నీరు ప్రవహిస్తుంది. అదే అస్సాంలో ఋతుపవనాల సీజన్లో సెకనుకు 15,000 నుండి 20,000 క్యూబిక్ మీటర్లుగా ఉంటుంది. బ్రహ్మపుత్ర జలాల కోసం భారత్ ఎగువ నుండి వచ్చే ప్రవాహంపై ఆధారపడాల్సిన అవసరం లేదు. భారత్లోకి వచ్చాకే అది బలపడుతుంది. పాకిస్తాన్ తెలుసుకోవాల్సిన నిజమేంటంటే, ఒకవేళ నీటి ప్రవాహాన్ని తగ్గించాలనుకుంటే అది భారత్కే ప్రయోజకరం. ఎందుకంటే ఇక్కడ అస్సాంలో ఏటా వచ్చే వరదలు తగ్గి లక్షల మంది నిరాశ్రయులు కాకుండా ఉంటారు. ఇక పాకిస్తాన్ కొన్ని దశాబ్దాలుగా సింధు జలాల ఒప్పందంలో లభించిన ప్రాధాన్యంతో దోచుకుంది. ఇప్పుడు భారత్ వాస్తవంగా తనకు రావాల్సిన హక్కును అడగడంతో బెంబేలెత్తిపోతుంది. పాకిస్తాన్ ఒకటి గుర్తుంచుకోవాలి, బ్రహ్మపుత్ర కేవలం ఒక్కదాంతో నియంత్రించలేం. అది మా భౌగోళిక పరిస్థితులతో, మా ఋతుపవనాలతో బలోపేతమైందని పేర్కొన్నారు. పూరా లోకల్.